ఒక గంట నాకు ఒక్క అవకాశం ఇస్తే నేను మా మనసులో ఉన్నవన్నీ చెప్పేసుకోవాలి తేజాకి, మాట్లాడుకోవాలి. ఒక్కసారి కనీసం కళ్ళు ఆయన ఒక్కసారి కనపడితే నేను పీస్ఫుల్గా మొత్తం మాట్లాడాలి అనిపిస్తుంది. సురేఖవాణి, సుప్రీత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళకి వీళ్ళ పేర్లు పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ముఖ్యంగా కుర్రాళ్ళకి. ఎందుకంటే వీళ్ళు చేసే రీల్స్ అలా ఉంటాయి. మరీ పొట్టి పొట్టి బట్టలు వేసుకుని ఫాలోవర్స్ కోసం బోల్డ్గా కనిపించే సురేఖ, సుప్రీతలకు 1 కోటి మంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇంకా పెరుగుతూనే ఉన్నారు. అసలు సమాజానికి వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో తెలియదు, కానీ వీళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే ఫ్యూచర్లో అందరూ ఇలానే ఉంటారేమో అని భయమేస్తుంది. ఎవరి సపోర్ట్ లేకుండా 80 కోట్ల ఆస్తి ఎలా సంపాదించారు? భర్త మరణంలో సురేఖ పాత్ర ఏంటి? ప్రమోషన్ పేరు చెప్పి వీళ్ళు చేసే పనులేంటి? ఒక్కరోజుకి ఎంత డబ్బు తీసుకుంటారు? సుప్రీత ఎంగేజ్మెంట్ ఎందుకు క్యాన్సిల్ అయింది? పెళ్లైన అమర్దీప్ పై సుప్రీత ఎందుకు ఇష్టం పెంచుకుంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి చివరి వరకు తప్పకుండా చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకో. వీళ్ళ యొక్క పాస్ట్ లైఫ్లో ఉన్న అసలు నిజాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. సురేఖవాణి 1977 జూన్ 30న విజయవాడలో జన్మించింది. సురేఖ తల్లిదండ్రులు రామారావు, సత్యవతి సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. సురేఖకు 2 సిస్టర్స్ ఉన్నారు. చిన్నప్పటి నుండి నాట్యం, నటనపై ఆసక్తి ఉన్న సురేఖ స్కూల్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. ఆమె తొలి రోజుల్లో భరతనాట్యం నేర్చుకుని స్థానిక కార్యక్రమాల్లో ప్రదర్శనలు ఇచ్చేది. విజయవాడలోని స్థానిక కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత ఆమె హైదరాబాద్కు వెళ్లి యాంకర్గా కెరీర్ని ప్రారంభించింది. సురేఖ మా టాకీస్, హార్ట్ బీట్ వంటి టీవీ షోల్లో పాపులర్ అయింది. ఆమె చలాకీతనం, హాస్యం ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇలా ఈమెకు అవకాశం ఇచ్చిన సురేష్ తేజ అనే డైరెక్టర్తో ప్రేమలో పడి 2 ఏళ్ల పాటు సహజీవనం చేశారు. ఆ తర్వాత సురేఖకి 19 ఏళ్లు కంప్లీట్ అవ్వగానే 1997లో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత 2003లో సుప్రీత పుట్టింది. సురేఖ యాంకర్గా ఉన్నప్పుడు చిన్న పాత్రలో సినిమాల్లోకి అడుగుపెట్టింది. అయితే సినిమా గురించి తెలిసిన సురేష్ తేజ్ తనని సినిమాలు చేయొద్దని చెప్పాడు. కానీ ఇంతలో సురేష్కి అవకాశాలు తగ్గి ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు. దీంతో ఆమె సినిమాల్లో కూడా నటించడం మొదలుపెట్టింది. అలా 2002లో ఆమె తొలి సినిమా శివరామరాజులో చిన్న పాత్రతో స్టార్ట్ చేసింది. తర్వాత 2003లో సీతాయిలో నటించింది. ఇక అప్పటి నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమీడియన్గా వరుస సినిమాల్లో చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటి వరకు సురేఖ దాదాపుగా 100కు పైగా సినిమాల్లో నటించింది. అయితే 2019లో భర్త తేజ్ మరణించారు. ఈ ఇష్యూ సురేఖ లైఫ్ని టర్న్ చేసి పారేసింది. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియాని షేక్ చేసి పారేసింది. ఇక అదే టైంలో ఒక సినీ ప్రొడ్యూసర్ తనని 2వ పెళ్లి చేసుకోమని, నీకు ఇంకా చాలా లైఫ్ ఉందని చెప్పినట్టుగా వార్తలు కూడా వచ్చాయి. అయితే అప్పటికే ఆమె వేషాలు చూసిన నెటిజన్లు నీ వల్లే నీ భర్త చనిపోయాడని తెగ ట్రోల్ చేశారు. ఆ ట్రోల్స్ను చూసిన సురేష్ బంధువులు కూడా నిజమని నమ్మి సురేఖని దూరం పెట్టారు. భర్త చనిపోయిన బాధలో ఉన్న సురేఖ కొంతకాలం సినిమాల నుండి దూరంగా ఉంది. ఆ సమయంలో ఆమె కూతురు సుప్రీతతో గడిపి మానసికంగా కోలుకుని ఆ తర్వాత సురేఖ వాటిని ఖండించి కూతురుతో సంతోషంగా ఉన్నానని చెప్పింది. అప్పుడే మన చుట్టూ ఉన్న బంధువులు మనల్ని పీక్కు తినడానికి తప్ప ఎందుకు పనికిరారని, భర్త చనిపోయిన తర్వాత బౌండరీస్ అన్నీ చెరిపేసి మరీ రెచ్చిపోయి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ మనకి నచ్చినట్టు మనం బ్రతుకుదామని సురేఖ కూతురిని కూడా స్టార్ని చెయ్యాలి అని వీడియోస్ చేస్తూ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇక పక్కా కమర్షియల్గా మారిన సురేఖ ఒక్కో సినిమాకి సుమారుగా 5 నుండి 10 లక్షల రూపాయలు తీసుకుంటుంది అని సోషల్ మీడియాలో ఆమె బ్రాండ్ ప్రమోషన్స్ కోసం ఒక్కొక్క పోస్ట్కి 1 నుంచి 2 లక్షల రూపాయలు చార్జ్ చేస్తుందని తెలుస్తుంది. అయితే భర్త చనిపోకముందు కేవలం సొంత ప్లాట్ మాత్రమే ఉండే సురేఖకి 2004 నాటికి ఆమె ఆస్తుల విలువ సుమారుగా దాదాపుగా 50 కోట్ల రూపాయల వరకు ఉంది అని అంచనా. హైదరాబాద్లో ఆమెకి ఖరీదైన ఇల్లు, రేంజ్ రోవర్ కారు వంటి ఆశలు ఉన్నాయని సమాచారం. సురేఖ ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ కూతురి సుప్రీత కెరీర్కు ఆర్థిక మద్దతును అందిస్తుంది. అయితే 5 ఏళ్లలో 80 కోట్ల ఆస్తి సాధించడం అంటే ఆమె తీసుకునే రెమ్యునరేషన్తో సాధ్యం కాదని, తరచూ వీళ్ళు వెళ్లే గోవా, దుబాయ్, బ్యాంకాక్లో ఏదో చేస్తున్నారని, అక్కడికి వెళ్లి వీళ్ళు చేసే బిజినెస్ ఏంటో మాకు తెలుసని సోషల్ మీడియాలో కామెంట్ చేయడం మొదలుపెట్టారు. ఇంకా వీళ్ళ ఇన్స్టా పోస్టులు చూస్తే కామెంట్ చేయకుండా ఎవ్వరూ ఉండలేరు అన్నట్టుగానే ఉంటాయి. మరి ఇక 2022లో సుప్రీత రాఖీ జోడన్ అనే వ్యక్తితో నిశ్చితార్థం చేసుకుంది. ఆ తర్వాత పెళ్లి క్యాన్సిల్ అవడంతో మాకు పెళ్లితో పని లేదు, బ్రతకడానికి డబ్బు కావాలి అని, ఇప్పుడు నేను నా కెరీర్ పైన ఫోకస్ పెడతానని అన్నది. ఇక అప్పటి నుండి రెచ్చిపోయి ప్రమోషన్స్ అంటూ, సినిమా అంటూ తెగ హడావిడి చేశారు. ఇదే టైంలో సురేఖవాణి, సుప్రీతలు నిర్మాత కేపీ చౌదరితో పార్టీలో ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు.
చౌదరి డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో వీరిపైన అనుమానాలు వచ్చాయి. సురేఖ మీడియాకు విజ్ఞప్తి చేస్తూ తమని ఈ వివాదంలోనికి లాగవద్దని, ఈ ఆరోపణలు నిజం కాదని ఆమె స్పష్టం చేసింది. ఇక తమ ఫాలోవర్స్ తమపై దుమ్మెత్తి పోయడంతో సుప్రీత ఇన్స్టాలో ఏడుస్తూ ఒక వీడియో పోస్ట్ చేసింది. ప్రతి ఒక్కరికి తమ తమ కథలు ఉంటాయని క్యాప్షన్స్ రాసింది. ఇక టీఆర్పీ పెంచుకోవడం కోసం సురేఖ సుప్రీతలు బిగ్ బాస్ తెలుగు 7లో పాల్గొంటున్నారని పుకార్లు వచ్చాయి. తల్లి కూతురు జంటగా వస్తారని షో రేటింగ్స్ కోసం ఆఫర్ వచ్చినట్లు వార్తలు వ్యాపించాయి. అయితే దీనిపైన అధికారిక ప్రకటన రాలేదు. అయితే ప్రస్తుతం సుప్రీత అమర్దీప్తో 2004 ఫిబ్రవరిలో వీరిద్దరూ మాల్యాద్రి రెడ్డి దర్శకత్వంలో ఒక రొమాంటిక్ డ్రామా సినిమాలో జంటగా నటిస్తున్నారని ప్రకటించారు. ఈ సినిమా ప్రసాద్ ల్యాబ్స్లో పూజా కార్యక్రమంతో హైదరాబాద్లో ప్రారంభమైంది. నిర్మాత మహేంద్రనాథ్ కొండ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమర్దీప్ మాట్లాడుతూ ఈ సినిమా బిగ్ బాస్కి ముందే సాయం చేశానని, సుప్రీతతో కలిసి నటించడం ఆనందంగా ఉందని చెప్పాడు. సుప్రీత కూడా తన కళ నెరవేరిందని, అమర్దీప్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం గర్వంగా ఉందని, సినిమాలో అమర్దీప్ తన మామ అని, ఇక సురేఖ అక్క అని పిలుస్తాడు. కాబట్టి ఇప్పుడు బయట కూడా మామ అని ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పింది సుప్రీత. అయితే వీళ్ళు ఒకరిపైన ఒకరు పడి రచ్చ చేయడం చూసి వీళ్ల మధ్యలో అఫైర్ ఉంది అంటూ రూమర్స్ కూడా వచ్చాయి. అయితే ఈ తల్లి కూతుళ్ళు ఇద్దరు కలిసి దుబాయ్ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ సురేఖ హోటల్ రూమ్లో వైన్ బాటిల్ ఫోటోను షేర్ చేసింది. ఇది సోషల్ మీడియాలో వివాదమైంది. ఈ వివాదం కాస్త తల్లి కూతుర్లు డబ్బు కోసం ఏదైనా చేస్తారు, బహుశా అక్కడ రేవు పార్టీలు నడుపుతున్నారేమో, లేదా అలాంటి పనులు చేసి డబ్బులు సంపాదిస్తున్నారేమో, లేకపోతే ఇంత ఆస్తులు సడన్గా ఎక్కడి నుండి పుట్టుకొస్తాయని కామెంట్స్ పెడుతూ ఉన్నారు. అయినప్పటికీ తగ్గని సుప్రీత ఇవేమీ లెక్క చేయకుండా, ఎవరి కామెంట్స్ని పట్టించుకోకుండా 2023లో గోవా వెకేషన్లో బీచ్లో బ్లూ కార్డ్ సెట్లో ఫోటోలు షేర్ చేసింది. నెటిజన్లు ఆమె స్టైల్ని కామెంట్స్తో ముంచేశారు. సురేఖ సుప్రీత గత 2 ఏళ్లుగా విదేశీ టూర్స్కి వెళ్తున్నారు. గోవా, దుబాయ్, బ్యాంకాక్ టూర్స్తో వారు సందడి చేశారు. అలాగే నెటిజన్ల కామెంట్స్కి బలం చేకూరేటట్టుగా వీళ్ళు షూటింగ్ కంటే ఎంజాయ్మెంట్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆమె వ్యక్తిగత జీవితంలో బలమైన వ్యక్తిత్వాన్ని చూపిస్తూ సినిమాల్లో తల్లి, అత్త పాత్రలతో పాటు వెబ్ సిరీస్లో కనిపిస్తుంది. సోషల్ మీడియాలో మిలియన్ ఫాలోవర్స్తో పాపులర్గా ఉన్న వీరి జీవితం స్థిరత్వం, పట్టుదలకు నిదర్శనంగా నిలుస్తుంది. ఆమె కష్టాలను అధిగమించి సినిమా రంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుని ఇప్పటికీ 100కి పైగా సినిమాల్లో నటించింది. 100కి పైగా సినిమాల్లో నటించిన సురేఖ వాణి ఆమె నటనకు గాను ప్రత్యేక అవార్డులు రాకపోయినా ఆమె పాత్రలు మాత్రం ప్రేక్షకుల ప్రశంసలను అందుకున్నాయని చెప్పాలి. అయితే అసలు సురేఖ వాణి గురించి మరియు ఆమె కూతురు గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.